ఫస్ట్ టైం కర్ణుడికి, దుర్యోధనుడికి మనసులో ఒక భయం గలుగుతది. వీడు యుద్ధం మొదలే పెట్టలేదు. ఒకడే వచ్చాడు. ఆవుల్ని విడిపించాడు. సైన్యం చెల్లాచెదురైపోయింది. ఇప్పుడు ఏంటి అని. వీళ్ళలా అనుకుంటున్న తరుణంలో అర్జునుడి టార్గెట్ ఏమిటంటే, అతను గురువుగారి జోలికి వెళ్ళడు. అతను భీష్మాచార్యుల జోలికెళ్ళడు. కృపాచార్యుడి దగ్గరికెళ్ళడు. అశ్వత్థామ దగ్గరికెళ్ళడు. ఇప్పుడు కర్ణుడు మీదకి వస్తున్నాడిగ. అసల కర్ణుడు ఊహించలేదు కర్ణుడి మీదకొస్తున్నాడు అని. ఇమ్మీడియేట్‌లీ కర్ణుడు మీదకి ఆ రథాన్ని తోలుకుంటూ అతనికి ఉన్న ఒక పేరు ధనంజయుడు. అతను 2 చేతులతోనూ బాణాల్ని సంధిస్తాడు. అలాగిప్పుడు ఫస్ట్ టైమ్ బాణాల్ని తీసి టకా 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 అంటే ఫుల్లీ లోడెడ్ గన్ తీశాడిప్పుడు. దడ్ 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 ఏసేస్తుంటే కర్ణుడి మీదకి అసల కర్ణుడు ఒక నిమిషం లెగిసి చూసి తన యొక్క ధనస్సుని తీసి ఒక్క బాణం సంధించే లోపల కనీసం 10,000 బాణాలు కర్ణుడి మీదకొచ్చేస్తున్నాయి. అసలు ఏమీ అర్థం కాకుండా కర్ణుడి రథం మొత్తం తుప్పు తుప్పు కింద కొట్టేస్తే ముక్కలు ముక్కలైపోయి రథసారథి పడిపోయి, రథంలో ఉన్న గుర్రాలు, అశ్వాలు పడిపోయి, రథం తునాతునకలైపోయి కర్ణుడు కిందకొచ్చేస్తాడు. అంటే లిటరల్లీ రణరంగంలో నించుండిపోతాడు. అలా రణరంగంలో నించున్న కర్ణుణ్ణి కాపాడటానికి తన ఇద్దరు సోదరులు, అంటే ఎవరంటే రాధేయకి పుట్టిన పిల్లలు వీళ్ళు. వాళ్ళ పేర్లు, ఆ ఇద్దరు తమ్ముళ్ళ పేర్లు శత్రుంజయ, సంగ్రాజిత్. ఇద్దరు కత్తులు తీసి ఆ అర్జునుడు రథం మీదకి వస్తుంటే ఒక పెద్ద బళ్ళెం తీసి ఏస్తే ఇద్దరు స్పాట్ డెడ్. కర్ణుడి యొక్క ఇద్దరు తమ్ముళ్ళు. ఇంకా కర్ణుడికి ఏం చెయ్యాలో అర్థం కాక ఇప్పుడు రథం దూసుకుంటూ ముందుకొచ్చేస్తుంది. అతని దగ్గర రథం లేదు. అప్పుడింక బాణాల్ని తీసి కర్ణుడు ముఖం మీదకి, కర్ణుడి వక్షస్థలం మీదకి, కర్ణుడి కాళ్ళ మీదకి, కర్ణుడి తొడల మీదకి బాణాలు విపరీతంగా గురిపేస్తుంటే ఆ పైన నించున్న ఆర్మర్‌తో అడ్డు పెట్టుకొని, అది వేసుకొని పరిగెత్తి పారిపోతాడు కర్ణుడు. అసల కర్ణుడు పరిగెత్తి పారిపోవటం చూసిన కౌరవసేన, "కర్ణా నువ్వే పారిపోతే అసలిప్పుడు దిక్కేమిటి?" అంటుంటే ఆ పారిపోతున్న కర్ణుడిని చూసి అర్జునుడు మాట్లాడిన మాటలేమిటంటే, "ఏమిట్రా పెద్దలంటే గౌరవం ఉండదా నీకు? నా భార్యని బందకి తీసుకురండి. ఒక వేశ్యతో సమానం 5గురు పెళ్లి చేసుకున్నావిడ. ఈవిడ చీరలు ఒలిచెయ్యండి అని చెప్తావా నువ్వు? అంటే యుద్ధంలో మాటలు సరిపోవురా కర్ణ. యుద్ధంలో చేతలు కావాలి. నువ్వు మాటల వీరుడివి తప్ప చేతల వీరుడివి కాదు. మళ్ళీ నీ ముఖం చూపించకుండా ఇక్కడి నుంచి పారిపో" అని ప్రాణభిక్ష ప్రాణభిక్ష ఇచ్చినట్టిస్తే కర్ణుడు పారిపోయాడు.